మెదక్ జిల్లాలో ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా డీఈఓ ఒక్క పాఠశాలకు కూడా సందర్శించి పాఠశాలలో సరైన సదుపాయాలు కల్పించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఇక అనంతరం దున్నపోతుకు వినతి పత్రాన్ని ఇచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ జిల్లా రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు దున్నపోతుకు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం మొదలైనటువంటి 20 రోజుల నుంచి జిల్లాలో ఉన్నటువంటి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి విద్యాధికారి విద్యారంగం పైన, విద్యార్థి స్థితిగతుల పైన, అలాగే ప్రభుత్వ పాఠశాలల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటలేడు, ఎలాంటి స్పందన లేదు. కాబట్టి అతని స్పందన దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉన్నది. కాబట్టి ఈరోజు అతనికి ఇచ్చే బదులు దున్నపోతుకే ఇచ్చింది మేలని ఏబీవీపీ రోజు దున్నపోతుకు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేటు పాఠశాలలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు లక్షలలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల దగ్గర ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని జలగల్ల యొక్క ప్రైవేట్ పాఠశాలలు పీడిస్తూ ఉన్నా ఈరోజు డిఈఓ ఒక్క స్కూలు కూడా నోటీసులు జారీ చేసింది లేదు. అలాగే ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ పాఠశాలలో అక్రమంగా అధిక ధరలతోటి పుస్తకాలు విక్రయిస్తూ ఉంటే ఈ సమాచారం డిఓ గారికి ఫోన్ ద్వారా కావచ్చు, లెటర్ ద్వారా కావచ్చు అందించిన ఇంతవరకు ఒక్క స్కూలుకు కానీ, ఒక యాజమాన్యానికి కానీ నోటీసులు జారీ చేసినటువంటి దాఖలా